హలో అన్న, మీ పేరు? శివరామ్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మళ్ళీ జగనే వస్తుంది. జగన్. ఎందుకు మరి వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే అతను చేసిన పథకాలు అందరికీ అందినాయి లాస్ట్ వరకు. మళ్ళీ జగనే వస్తుంది. జగన్ వస్తుంది. కానీ ఈసారి టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదా, మరి ఏమంటారు దాని గురించి? దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నారు, జనాలకు అంతా తెలుసు. మళ్ళీ జగనే వస్తుంది. మీకు కేసినేని నాని గారు తెలుసునా? తెలుసు. మరి ఆయన ఎంపీగా ఈసారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? గెలుస్తారు. కానీ ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు అనుకోవచ్చు? అంటే మా చంద్రబాబు నాయుడు గారు మారుతూ ఉంటారు కదా, గెలుస్తాడు. నాని అయితే ఖచ్చితంగా గెలుస్తారు. అంటే వ్యక్తిని చూసి ఓటు వేస్తారా, మామూలుగా పార్టీని చూసి ఓట్లు వేసే అవకాశం ఉందంటారా? రెండు సరే, అంటే పార్టీనే. ఈ 5 yearsలో జగన్ గారు ఏమేమి అభివృద్ధి చేశారన్న చెప్పుకోదగ్గది? అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కానీ, అమ్మఒడి కానీ, లేడీస్కి డాక్టర్లు అవన్నీ ఇచ్చారు. మళ్ళీ రైతు బంధువులు ఇవన్నీ ఇచ్చారు. సో ప్రాజెక్టులు అవి కూడా చేశాడు కదా, ఎరుగొండ ప్రాజెక్టు కానీ, ప్రకారం ప్రాజెక్టులు చేశాడు. మన రైతుకి ఇచ్చాడు, మంచిగా చేశాడు. ఇప్పుడు టీడీపీ వస్తే అంతకు మించి చేస్తామంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్ గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ పెరిగింది అంటున్నారు, నిజమేనా? అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? అందరికీ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు. ఆఫర్లో ఎట్లా అవుతారండి? ఎవరు చేసుకోకుండా బతుకుతారు. సంక్షేమ పథకాలే రోడ్డు, డ్రైనేజ్. ఇక్కడ మామూలుగా చూసుకుంటే రోడ్లు కానీ, డ్రైనేజీస్ వ్యవస్థ కానీ అంతా బాగానే ఉందంటారు. అంటే అదే కొద్దిగా అంటే మన బడ్జెట్ చూసుకోవాలి కదా, చేస్తాడు, నిదానంగా చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఉంటున్నారు కదా, కరెక్ట్ అంటారా? 3 రాజధానులు అంటే అన్నీ ఇప్పుడు తెలంగాణ చూసాము, హైదరాబాద్ అని అక్కడే డెవలప్ చేశాము. చేసుకోవాలండి దాన్ని గుడి చేసుకుంటే 3 అన్ని ప్రాంతాలు డెవలప్. కానీ ఇప్పటివరకు ఏది డెవలప్మెంట్ చేయలేదు కదా. ఏంటంటే బడ్జెట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 years కరోనా ఇబ్బంది, ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఏం రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ 5 years కానీ ముఖ్యమంత్రిని చేస్తే అని ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా? పోలవరం కానీ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. అవుతుంది అంటారా? నెక్స్ట్ 5 years అవుతుంది. ఓవరాల్గా నెక్స్ట్ మళ్ళీ ఏపీలో రాబోయే పార్టీ వైసీపీ అంటారా? వైసీపీ. థ్యాంక్స్ అన్న. 155 రాబోయినా నెక్స్ట్ గవర్నమెంట్ మన వైసీపీ. థ్యాంక్స్ అన్న. Like and subscribe Eagle Media Works.